మన పరిపాలించిన ముఖ్యమంత్రి ఒక చాండాల దౌర్భాగ్య నా కొడుకు, రాక్షసుడు, దోపిడీదారుడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద పోటీ చేస్తున్నాం, యుద్ధానికి బయలుదేరుతున్నాం. మీ అందరినీ ఒకటే కోరుకున్నాను, ఇవాళ అయ్యన్న పాత్రలో చంద్రబాబు నాయుడు గారు, సీఎం రమేష్ కాదు ముఖ్యం. మీకు ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, ఈ దేశం భవిష్యత్తు ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికోసం మనందరం కూడా ఈ పోరాటం చేయవలసిన అవసరం ఉంది. రేపు ఎన్నికల్లో గెలవలసిన అవసరం ఉంది. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. నేను చూశారు బస్సు యాత్ర వీడికి, ఈ టింగర్నాథ్ కొడుకి బస్సు యాత్ర ఒకటే, పాదయాత్ర చేశాడు, హెలికాప్టర్ యాత్ర చేశాడు, ఇప్పుడు బస్సు యాత్రట. దేనికి రా బస్సు యాత్ర నీకు? దేనికి? ఏం పీకేమని బస్సు యాత్ర? చెప్పు, ఒకటి చెప్పు. ఎన్ని అబద్ధాలు ఆడావు, ప్రజలు మోసం చేశావు, ఒక్కడైనా చేసేవాడు? ఈ రాష్ట్రానికి రాజధాని ఉందా తమ్ముడు? భారతదేశం అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, మన తెలుగు రాష్ట్రానికి రాజధాని లేదు. సిగ్గుపడవలసిన అవసరం లేదా మనకి? రాజధాని కూడా నిర్మించలేనటువంటి దౌర్భాగ్యాన్ని ఇంటికి పంపించాలా వద్దా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలవరం వచ్చినన్నే పోలవరం అన్నాడు ఈ దౌర్భాగ్యుడు. ఎక్కడికి వచ్చింది పోలవరం? చంద్రబాబు నాయుడు టైంలో 72% మనం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ అటువంటి దౌర్భాగ్యుడు మనం ఓటేయాలో తమ్ముడు ఒకసారి ఆలోచించమని అడుగుతాను. ఇవాళ రాష్ట్రంలో మాస్టర్లు కానీ అధికారులు కానీ సుమారు 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ మోసం చేశాడు ఈ దౌర్భాగ్యుడు. సిపిఎస్ రద్దు అన్నాడు. ఏం చేశాడు? రద్దు చేశాడు తమ్ముడు. ఇవాళ 60 లక్షల మాస్టర్ దానికి దోల తీరిపోయింది. అమ్మా అక్కలారా అమ్మలారా, మేము వచ్చినట్టునే బ్రాందీ షాపులు రద్దు అన్నాడమ్మా. చేశాడమ్మా? తల్లి మీరే చెప్పాలి, చేశారా? మరి అటువంటి నీచిని ఏం చేయాలమ్మా? ఆ రోజా ఏమైందండి? రింగులు రాని టెంగర్ బుజ్జి అదేమందండి? ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్లు వచ్చి లోపు నేను కానీ బ్రాంతి సభలు రద్దు చేయకపోతే మిమ్మల్ని ఓటే అడగనుంది. ఇప్పుడు ఏం చేస్తుంది టెంగర్ బుజ్జి? ఓటు అడుగుతుందా? అడిగే హక్కు ఉందా వీళ్ళకి? లేదు. అంచేత మీరందరూ కూడా ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి ఈ దుర్మార్గాన్ని రాజకీయ సమాధి చేయడం కోసం మనం ముందుకెళ్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి చేస్తాను. ఈవేళ బీజేపీతో మనకు చాలా అవసరం ఉంది. మనం చూస్తున్నాం భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా మళ్ళీ మోడీ గారు బ్రహ్మాండంగా కనబడుతుంది. మళ్ళీ రేపు కాబోయే ప్రధానమంత్రి గారు మోడీ గారు. మరి 5 సంవత్సరాల్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, మరి ముందుగా అభివృద్ధి చేయాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, మన అభివృద్ధి జరగాలన్నా, మన ప్రాంతాల్లో సుజల స్రవంతి ప్రాజెక్ట్ రావాలన్నా, రోడ్లు బాగుపడాలన్నా కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం చాలా అవసరం మనకి. అంచేత ఇవాళ రాష్ట్రం దృష్టి పెట్టుకొని, అభివృద్ధి దృష్టి పెట్టుకొని ఇవాళ బీజేపీతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం.